అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేకి స్వాగతం. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఒక చిన్న బాబు అలాగే వాళ్ళ తండ్రి ఇద్దరు పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బాలరాజు గారితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నారు. ఒక పేదవాడు ఎమ్మెల్యేకి వీడియో కాల్ మాట్లాడడం వెనుకున్నటువంటి సందర్భం ఏంటి, అసలు ఎందుకు వీడియో కాల్ మాట్లాడుకోవాల్సి వచ్చింది, విషయం ఏంటి అనే విషయాలు మీకు తెలియాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నలుగురు షేర్ చేయండి. ఇక వార్తలోకి వెళ్లే ముందు ఎమ్మెల్యే బాలరాజు గారికిను ఆ ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తుల మధ్య వీడియో కాల్ ఎందుకంటే వాళ్ళ తల్లి, ఆ చిన్న బిడ్డ యొక్క తల్లి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళింది. మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం చాలా మంది యువతి యువకులు చాలా మంది విదేశాలకు వెళ్ళడం, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి కష్టపడి పని చేసుకుని ఆ డబ్బులతో ఇంటిని పోషించుకుంటూ ఉన్న అప్పులు తీర్చుకోవడం కోసం రకరకాల కోసం జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్తా ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది ఇక్కడ నుండి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చాలా టార్చర్ పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. మొన్న నారా లోకేష్ గారు కూడా ఇలాగే ఇద్దరు యువకుల్ని, ఎడారిలో చిక్కుపోయిన ఇద్దరు యువకుల్ని కాపాడారు. ఇప్పుడు పోలవరం నియోజకవర్గం సంబంధించిన ఒక మహిళ గల్ఫ్ కంట్రీస్ లో చిత్రహింసలు అనుభవిస్తూ ఉంది. అయితే ఏవి చేయాలో అర్థం కాక ఎమ్మెల్యే బాలరాజు గారి యొక్క నెంబర్ని ఏదోలాగా సంపాదించి ఆయనతో డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడారు. అయితే వెంటనే బాలరాజు గారు దీనిపై స్పందించారు. స్పందించి ఎట్టి పరిస్థితులు మీ అమ్మగారిని తీసుకొస్తాను రచన, ధైర్యపడవద్దు, మీ అమ్మగారిని తొందరలోనే తీసుకొస్తా అంటూ బాలరాజు గారు హామీ ఇచ్చారు. వీడియో కాల్లో మాట్లాడారు. అసలు ఏం జరిగింది అని అడిగితే అక్కడ విదేశాల్లో గల్ఫ్ కంట్రీస్ లో ఆ అమ్మాయిని చిత్రహింసలు చేస్తా ఉన్నారంట. ఎందుకంటే పంపించే విధానం లేదు. అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సరిగ్గా చెప్పడానికి అధికారులు కూడా ఎవరు లేరు. కానీ ఒక ఎమ్మెల్యే తన బాధ్యతగా తీసుకొని ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలని సేకరించి ఆ ఏజెంట్ ఎవరో వాళ్ళందరూ కనుక్కొని చంద్రబాబు గారు కూడా ఇంటిమేట్ చేసి ఆ అమ్మాయిని తీసుకురావడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్ప పనులు వీటి గురించి కనీసం తెలియపరచాలి. ఎందుకంటే ప్రజల కోసం ఎంతలా కష్టపడతా ఉన్నారు, సమస్యల పట్ల ఎంతలాగా పోరాడుతా